హరే కృష్ణ. చాలామంది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు రాసిన గ్రంథాల్లో యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త ఇలాంటి వారి ప్రస్తావనలు ఉన్నాయి కాబట్టి అవి ఏ విధంగా యథాతథమవుతాయి, అవి ఏ విధంగా ప్రామాణికమవుతాయని అభ్యంతరాన్ని తెలియజేస్తూ ఉంటారు. భగవద్గీత, భాగవతం ఇత్యాది శాస్త్రాలు ఋషుల చేత అందించబడిన కాలంలో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం అంటే వైదిక సంస్కృతి తప్ప మరొక భిన్నమైనటువంటి ధర్మాలు లేవు. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో ఆయన ఎక్కడా కూడా హిందూ అనేటువంటి పదాన్ని వాడడం కానీ, లేదా అర్జున నేను నీకు ఇచ్చేటువంటి జ్ఞానం కేవలం భారతీయులకు మాత్రమేనో, లేదా ఈ వైదిక శాస్త్రాలను అనుసరించే వారికి మాత్రమేనో అని చెప్పలేదు. వేద జ్ఞానం అనేది సార్వజనికమైనటువంటిది. అది కేవలం మనిషి శరీరాన్ని స్వీకరించిన వారికే కాదు, 84 లక్షల రకాల జీవరాశులకి కూడా వర్తించేటువంటి, సర్వకాల సర్వావస్థల యందు కూడా వర్తించేటువంటి జ్ఞానమే వైదిక జ్ఞానం. కనుక ఈ వైదిక జ్ఞానం అందరికీ వర్తిస్తుంది. ఈ అవగాహనతోనే శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని పాశ్చాత్య దేశాల వారికి అందించడానికి వృద్ధాప్యంలో కూడా ఆయన బయటికి వెళ్ళారు. ఒకవేళ శ్రీల ప్రభుపాదుల వారు ఈ వైదిక శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం కేవలం హిందువులకు, భారతీయులకు మాత్రమే పరిమితం అనుకున్నట్లయితే ఆయన ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయలేకపోయేవారు. ఒకవేళ శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చాను అని చెబితే అక్కడున్నవాళ్ళు అయ్యా మీరు మీ దేశానికి వెనక్కి తిరిగి వెళ్ళండి అని చెప్పేవాళ్ళే. ఎందుకని ప్రపంచవ్యాప్తంగా కుల, జాతి, మత, దేశ భేదాలకు అతీతంగా అందరూ కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తున్నారు అంటే వైదిక శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం ఇది సర్వకాల సర్వావస్థల యందు కూడా వర్తిస్తుంది కాబట్టి, శ్రీల ప్రభుపాదుల వారు దానిని ఆ విధంగా అందించారు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దీనిని స్వీకరించారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతలో వైదిక ధర్మానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రస్తావనలు కూడా చేయడం జరిగింది. హిరణ్యకశిపుడు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదుని ఈ విధంగా నన్ను ధిక్కరించేటువంటి ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఏమంటాడంటే, నీవు భగవంతుణ్ణి తిరస్కరించడానికి నీకు శక్తి, సామర్థ్యాలు, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయో నాకు కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేటువంటి శక్తి, సామర్థ్యం, ధైర్యం అక్కడి నుంచే వచ్చింది అని చెప్పి అంటాడు. దీనిని బట్టి మనం చూస్తే ఈ విశ్వంలో మనం చూసే ప్రతీదీ కూడా విశేషమైనటువంటిది, ప్రతీదీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా ఇది కూడా జరగదు. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా ఈ ప్రపంచంలో తమ యొక్క సిద్ధాంతాలను, తత్వాలను, ధర్మాలను ప్రచారం చేయలేరు. మరి యేసుక్రీస్తు, మహమ్మద్ ఆ విధంగా చేయగలిగారు అంటే దానికి కూడా, ఆ శక్తికి కూడా మూలం ఒక్కటే. ఆ శక్తే శ్రీకృష్ణ భగవానుడు. చాలామందికి నేను చెప్పే విషయం నచ్చకపోవచ్చు, కానీ సత్యం సత్యమే. సంపూర్ణ సమాచారానికి భగవద్గీత యథాతథం చదవండి. హరే కృష్ణ.